హాయ్ ఫ్రెండ్స్, నేను మీరాజ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే ఫిల్మ్ టాక్స్. ఇప్పుడే శంబాలా సినిమా చూసి వస్తున్నా. సినిమా ఎలా ఉందంటే ఆది సాయి కుమార్కి అయితే కంబ్యాక్ మూవీ బాయ్. ఇదైతే నిజంగా సినిమా చాలా బాగుంది అండ్ స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంది. ఫస్ట్ అప్ వచ్చేస్తే సాయి కుమార్ గారి బేస్ వాయిస్ తోటి అయితే స్టోరీ స్టార్ట్ అవుతుంది అండ్ కొన్ని వీడియోస్ తోటి అయితే స్టోరీ స్టార్ట్ అవుతుంది. అండ్ శంబాలా అనే ఒక విలేజ్లో ఏం జరిగింది అనేది స్టోరీ అండ్ ఒక కనిపించని భూతం పురాణాల్లో ఒక మిస్టరీ ఏం జరిగింది అనేది ఒక స్టోరీ బేస్ తోటి అయితే ఈ సినిమాని అయితే తీసిర్రు. యాక్టర్ రవివర్మ గారితో అయితే స్టార్ట్ అవుతుంది. ఆయనతోటి అసలు ఫస్ట్ ఆయన పైనే ప్రయోగం అనేది స్టార్ట్ అవుతుంది. యాక్టింగ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఫైట్లల్లా కానీ ఆయన చాలా యాక్టింగ్ మాత్రం నిజంగా చాలా డిఫరెంట్గా హైలైట్ అనిపించింది. దాని తర్వాత లక్ష్మణ్ మన మంగళవారం సినిమాలో అండ్ కన్ను డిఫరెంట్గా పెట్టి అండ్ మూగోడిగా క్యారెక్టర్ చేసిండు. ఆయన యాక్టింగ్ మాత్రం నిజంగా పీక్స్ భయ. లక్ష్మణ్ గారి క్యారెక్టర్ ఉంటుంది ప్రీ క్లైమాక్స్లా, అది మాత్రం సినిమాకి హైలైట్ భయ నిజంగా. అయితే ఆయన క్యారెక్టర్ వచ్చినప్పుడు మాత్రం మీరైతే చాలా హైలైట్ ఎంజాయ్ చేస్తారు. ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ మాత్రం హైలైట్ చేసిండు పో. సినిమా మొత్తానికి హైలైట్ ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. శ్రీచరణ్ పాకాల హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టిండు. నిజంగా ప్రతి సీన్కి కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది అనుకో. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా బాగుంటుంది. అసలు సస్పెన్స్ భయంకరంగా మ్యూజిక్కి అండ్ ఆ లక్ష్మణ్ గారి యాక్టింగ్కి మాత్రం ఫిదా అయిపోతారు నిజంగా ఫస్ట్ హాఫ్లో మాత్రం. నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఒక మిస్టరీ అయితే కనిపిస్తుంది మనకు చాలా కొత్తగా డిఫరెంట్గా. అంటే ముందే ఎక్స్పెక్టేషన్ చేయలేని కొన్ని సీన్స్ అయితే కనిపించినాయి నాకైతే. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే అసలు ప్రాబ్లం ఏడ స్టార్ట్ అయింది దానికోసం సొల్యూషన్ కోసం సెకండ్ హాఫ్ సాగుతుంది కొంచెం హర్రర్గా. అండ్ సెకండ్ హాఫ్ సీన్లు కూడా చాలా బాగుంటాయి. క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉంటుంది కానీ అది సస్పెన్స్బుల్గా ఉంటుంది. సినిమాలో చూడాలి మీరు. ఆది సాయి కుమార్ గారికి అయితే ఇది చాలా రోజుల తర్వాత అయితే మంచి హిట్ అనుకోవచ్చు. అండ్ ఆది గారికి అయితే ఇది కూడా సినిమాలో కొంచెం సింపుల్ యాక్టింగ్ అనిపించింది. డైరెక్టర్ వచ్చేసి యుగేందర్ ముని అండ్ డైరెక్షన్ బాగుంది అండ్ సినిమా స్టోరీ బాగుంది, అంతా బాగుంది. కానీ దీనికి మెయిన్గా మైనస్ పాయింట్ ఏంటంటే బడ్జెట్ ప్రకారంగా చూసుకుంటే మనకు సినిమాని మంచి క్వాలిటీగా తీయలేకపోయారు. అండ్ ఫస్ట్ హాఫ్ చూసుకుంటుంటే సినిమాటోగ్రఫీ చాలా పేలాగా అనిపించింది భయ. నిజంగా కొంచెం క్వాలిటీగా మంచిగా అనిపించలేదు. సినిమాని చాలా న్యాచురల్గా తీసిర్రు అండ్ ఒకటే ఊరు విలేజ్లో లొకేషన్లో తీసినట్లు. బట్ ఏదైతే ఎడిటింగ్ ఏదైతే ఉందో అది కొంచెం మిస్ అయింది భయ. గ్రాఫిక్స్ ఎడిటింగ్ అనేది కొంచెం మిస్ అయింది అనిపించింది. ఎందుకంటే దీనికి బడ్జెట్ లో పెట్టారు, ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. కొన్ని ఒక టెంపుల్ సెట్ కానీ ఒక గృహ సెట్ కానీ అవంతా నార్మల్గా అనిపిస్తుంది. ఇంకొంచెం బడ్జెట్ పెట్టుంటే పర్ఫెక్ట్గా దిగుతుండే. ఫైట్ సీక్వెన్స్ కూడా నార్మల్గా అనిపిస్తాయి, మీకు చూస్తుంటే కొంచెం నార్మల్గా అనిపిస్తాయి. ఎందుకంటే మెయిన్ ఓన్లీ బడ్జెట్ ప్రాబ్లమే అనుకుంటా సినిమాకి. ఆ ఒక్క బడ్జెట్ కరెక్ట్ పెట్టుంటే ఇది మిస్టరీ థ్రిల్లర్. నిజంగా స్టోరీ బాగుంది, అంతా బాగుంది, కానీ ఇంకా బడ్జెట్ ప్రకారంగా విజువల్గా ఏం కరెక్ట్ చూపెట్టలేకపోయారు. అదొక్కటే మైనస్ సినిమాకి అయితే. అండ్ మిగతా అంతా ఓకే. సస్పెన్స్ హర్రర్ మూవీ లవర్స్కి అయితే ఇది సినిమా అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అండ్ మంచి థ్రిల్గా ఫీల్ అవుతారు. అండ్ ఫస్ట్ హాఫ్ మాత్రం నిజంగా గుడ్, వెరీ ఎక్సలెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సస్పెన్స్ కానీ కొన్ని రివీల్స్ కానీ చాలా బాగా అనిపించినాయి. సెకండ్ హాఫ్లో అయితే సాయి కుమార్ గారి వాయిస్ వస్తుంది, ఏ వీడియోస్ వస్తాయి ఆ స్టోరీ గురించి రివీల్ చేస్తారు. కొంచెం అక్కడక్కడ ఏ వీడియోస్ అయితే వాడిరు. ఓవరాల్గా అయితే సినిమా ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ ఎండ్ అయిపోతుంది. సినిమా ఓవరాల్గా అయితే చాలా గుడ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ అనుకోవచ్చు. ఇది ఆదికైతే చాలా కంబ్యాక్ మూవీ ఇది ఖచ్చితంగా. డోంట్ మిస్ థియేటర్. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో చూడండి.